అల్లూరి నడియాడిన ప్రదేశాలతో పాటు వివిధ ప్రాంతాలను పర్యాటక హబ్గా తయారు చేయడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. అల్లూరి నడియాడిన ప్రాంతాలను పర్యాటక హబ్గా తయారు చేయడమే కూటమి ప్రభుత్వ ధ్యేయం. అల్లూరి నడియాడిన ప్రదేశాలతో పాటు వివిధ ప్రాంతాలను పర్యాటక హబ్గా తయారు చేయడమే కూటమి ప్రభుత్వ ధ్యేయమని పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ పేర్కొన్నారు. రాష్ట్ర ప్రభుత్వ ఆధ్వర్యంలో నిర్వహించే అల్లూరి 128వ జయంతి వేడుకలు గొలుగొండ మండలం కృష్ణదేవిపేట అల్లూరి స్మృతి వనంలో రాష్ట్ర సభాపతి చింతకాయల అయ్యన్న పాత్రుడు అధ్యక్షతన అత్యంత వైభవంగా నిర్వహించారు. ఈ సందర్భంగా స్పీకర్ అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ అల్లూరు పార్క్ అభివృద్ధికి మంత్రులు నిధులు వెచ్చించాలని కోరారు. పార్క్ అభివృద్ధికి తాను చేస్తున్న కృషిని దినపత్రికల్లో వార్తను చదివి విజయనగరం ఎంపీ అప్పలనాయుడు 10 లక్షల నిధులు మంజూరు చేశారని తెలిపారు. అనంతరం పర్యాటక శాఖ మంత్రి కందుల దుర్గేష్ మాట్లాడుతూ అల్లూరి స్ఫూర్తిని 1% ప్రతి ఒక్కరూ అలవరుచుకోవాలని కోరారు. పర్యాటక ప్రాంతాలను అభివృద్ధి చేసేందుకు కూటమి ప్రభుత్వం ప్రణాళిక రూపొందించిందని, దానిలోని భాగంగానే ఈ ప్రాంతాలను పర్యాటక హబ్గా తయారు చేసేందుకు కృషి చేస్తామని అన్నారు. ఎంపీ అప్పలనాయుడు మాట్లాడుతూ తాను పదవి చేపట్టిన తొలిసారిగా 10 లక్షల రూపాయలు అల్లూరి పార్క్ అభివృద్ధికి ఉపయోగించడం ఎంతో గర్వకారణంగా ఉందన్నారు. అనకాపల్లి ఎంపీ సీఎం రమేష్ మాట్లాడుతూ తన వంతుగా పార్క్ అభివృద్ధికి తన నిధుల నుండి 30 లక్షలు ప్రకటించారు. మంత్రి అనిత మాట్లాడుతూ నమ్మిన సిద్ధాంతాలతో తెల్లదొరలపై పోరాటం చేసి 25 సంవత్సరాల వయసులోనే ప్రాణాలు కోల్పోవడం మనందరికీ అల్లూరి స్ఫూర్తిగా నిలిచిందన్నారు. మంత్రి కొల్లు రవీంద్ర మాట్లాడుతూ అల్లూరు జయంతి రోజున రియల్ హీరో అల్లూరి గంటన్న దొర సమాధులను సందర్శించడం ఆనందంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ విజయ్ కృష్ణన్, జిల్లా ఎస్పీ తుహిన్ సిన్హా, జిల్లా టీడీపీ పార్టీ అధ్యక్షులు తాతయ్య బాబు, మాజీ ఎమ్మెల్యే అశోక్ బాబు తదితరులు పాల్గొన్నారు. కృష్ణదేవిపేట వాళ్ళు మాట అంటాను, ఏమనుకోవద్దు. నేను ఉట్టప్పుడు వచ్చాడు అల్లూరు సీతారామ పౌరుషం అంటాడు. ఒక్కటి రాడు ఈ పార్క్కి. ఏమంటే అల్లూరు సీతారామరాజు రక్తపడి అంతా రక్తపడి అంటాడు. ఉట్టప్పుడు పార్కులోకి లైట్ పోతే లైట్ వేయడానికి ఉంటాడు. తప్పది. మన అల్లూరు సీతారామరాజు వారసులు మనం బ్రతుకున్నందుకు ఏముందండి, నెలకు ఒక రోజు వచ్చి కూర్చొని ఎలా ఉంది షర్ట్లు వేయించాను కూడా ఆ షర్ట్లో కూర్చోండి. మన పిల్లలు చదువుకుంటారు, అక్కడ వచ్చి కూర్చోండి. ఒక కమిటీ వేయండి, ఊళ్ళో పెద్దలందరూ కలిసి ఒక 10 మంది కమిటీ వేసుకోండి. ఈ డబ్బులు మీరు ఏం పెట్టవద్దు, చూడండి. వచ్చి అప్పుడప్పుడు చూసి ఎలాగో చూస్తే డబ్బులు మేము చూస్తాం. ఆ బాధ్యత తీసుకోమని చెప్తున్నానండి. అమ్మ నేను ఎక్కువ మాట్లాడాను, 4 ఉన్నాయి. ఎంపీ గారు ఉన్నారు, వీళ్ళందరూ ఉన్నారు. టూరిజం మినిస్టర్ గారు, కన్సర్న్ మినిస్టర్ గారు ఉన్నారు. ఇక్కడ అల్లూరు సీతారామరాజు యూజువల్ చూపించడానికి అని చెప్పి హాల్ పెట్టాను అక్కడ. అది ఇంకా కూడా ఆయనకు ఎవరైతే ఈ మన్య ప్రాంతంలో ఉండే గిరిజనుల కోసం, వాళ్ళ హక్కుల కోసం పోరాడి స్వాతంత్రం కోసం బ్రిటిష్ వారి మీద గుండెల్లో రైళ్లు పరిగెత్తించి ఆ కాలంలో ఏమీ లేకుండా కూడా ఈరోజు ఏదైనా ఒక భవనము, ఇల్లు అంటే అల్లూరు సీతారామరాజు పేరు గుర్తొచ్చే విధంగా ఆ తెల్ల దొరల్ని తరిమి కొట్టి ఇక్కడ ఉండే వారికి అందరికీ న్యాయం కోసం పోరాడి ఆయన చనిపోయి 100 సంవత్సరాల పైన అయినా కూడా ఇంకా కూడా అందరం గుర్తుపెట్టుకునే విధంగా ఇప్పుడే కాదు రాబోయే తరాలు కూడా దీన్ని గుర్తుపెట్టుకునే విధంగా ఇక్కడ స్పీకర్ గారు శ్రద్ధ తీసుకొని చేశానికి ఆయనకు ప్రత్యేక ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఎందుకంటే ఇది ఇప్పుడే కాకుండా ఇంకా తరతరాలుగా గుర్తుండే విధంగా ఈ విధంగా అభివృద్ధి చేసింది. ఇంకా చాలా అభివృద్ధి చేసేది ఉందని స్పీకర్ గారు చెప్పారు. ఇప్పుడు ఆయన చెప్పినట్లు 30 లక్షలు ఎంపీ గ్రాంట్లో నుంచి, నా సొంత ఎంపీ గ్రాంట్లో నుంచి 30 లక్షలు ఇవ్వడం జరుగుతుంది. ఆయన చెప్పిన ఈ కలెక్టర్ గారు కూడా ఇక్కడే ఉన్నారు. ఈరోజే లెటర్ రాసి ఇచ్చేసి 30 లక్షల రూపాయలు శాంక్షన్ ఇవ్వడం జరుగుతుంది. అది ఏదైతే స్పీకర్ గారు చెప్పిన పనులు 30 లక్షలతో సరిపోదు. ఎందుకంటే ఇక్కడ కూడా ఒక పర్మనెంట్ డయాసు, ఇదంతా కూడా ఒక మంచి షెడ్డు నిర్మాణించే కార్యక్రమం కూడా చేయాలి. కలెక్టర్ గారు ఎంత అవుతుందో, ఏమేమి కార్యక్రమాలు చేయాలో ఎస్టిమేట్ చేయండి. నాకు తెలిసిన స్నేహితులు
మంచి మంచి పొజిషన్లో రాజులు ముఖ్యంగా వాళ్ళంతా ఉన్నారు, ఇక్కడ ఉన్నారు, అమెరికాలో ఉన్నారు, మన తెలుగు వారే. వారందరితో మాట్లాడి ఒక్కొక్కరితో ఒక్కొక్క కార్యక్రమం చేసే బాధ్యత నేను తీసుకుంటానని చెప్పేసి, ఎందుకంటే అల్లూరి సీతారామరాజు గారు అంత చిన్న వయసులో ఇక్కడ ఉండే వారి హక్కుల కోసం మన యొక్క అసూళ్ళు బాసారో ఆ ప్రాంతాన్ని ఒక స్మారక చిహ్నంగా ఏర్పాటు చేయటం, దాని చుట్టూ ఉన్నటువంటి ప్రాంతాన్ని ఒక పర్యాటక కేంద్రంగా ఏర్పాటు చేయటం, ఇది ప్రత్యేకంగా మనం తీసుకోవాల్సినటువంటి అంశాలు. కేవలం గొప్పతనాన్ని మాట్లాడుకోవడం మాత్రమే కాకుండా ఇవాళ ఏదైతే అప్పలనాయుడు గారు ఇచ్చిన 10 లక్షలు కానీ, అదే విధంగా మన సీఎం రమేష్ గారు అనౌన్స్ చేసినటువంటి 30 లక్షలు కానీ, అనితి గారు అనౌన్స్ చేసినటువంటి 5 లక్షలు కానీ, కలెక్టర్ గారు చెప్తున్న అంశాలు కానీ, ఇవన్నీ కూడా ఈ ప్రాంతాన్ని అద్భుతంగా నిర్మాణాత్మకంగా తయారు చేయడానికి అవకాశం కల్పిస్తున్నాయి. దాంతో పాటు పర్యాటక శాఖ మంత్రిగా ఒక అద్భుతమైనటువంటి పర్యాటక పాలసీ ఈ రాష్ట్రానికి అందించినటువంటి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారి యొక్క విధానాలు, వారికి సహకరిస్తున్నటువంటి పవన్ కళ్యాణ్ గారి యొక్క ఆలోచనలు, వారిద్దరిపైన వీరిద్దరికీ సహకరిస్తున్నటువంటి నరేంద్ర మోడీ గారి యొక్క నాయకత్వ పటిమ, వీటిని దృష్టిలో ఉంచుకుని ఖచ్చితంగా మేము ఈ ప్రాంతాన్ని మాత్రమే కాకుండా అనకాపల్లి జిల్లాని ఒక సర్క్యూట్ గా తయారు చేసి అల్లూరి సీతారామరాజు చనిపోయినటువంటి ఈ ప్రాంతం గాని, పుట్టినటువంటి పాండురంగి ప్రాంతం గాని, వీటన్నిటిని కలుపుకుంటూ దాంతో పాటు చుట్టూ ఉన్నటువంటి పుణ్యక్షేత్రాల్ని, దాంతో పాటు సముద్ర తీరాన్ని, ఈ రేవు పోలవరం ప్రాంతంలో సముద్ర తీరాన్ని, వీటన్నిటినీ కూడా కలుపుకుని ఒక సర్క్యూట్ గా, ఒక హబ్ గా తయారు చేసి పర్యాటక రంగంలో తప్పనిసరిగా అభివృద్ధి చేయడానికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పర్యాటక సంస్థ పూర్తిగా కృషి చేస్తుందనేటువంటి మాటను కూడా ఈ సందర్భంగా తెలియజేసుకుంటూ, ఆ మహానుభావుడు అల్లూరి సీతారామరాజు గారికి ఘనమైన నివాళి ఎప్పుడు మనం ఇచ్చినట్లు అవుతుందంటే ఆయన ఆశయాలను అమలు చేసినప్పుడు, అదేవిధంగా ఈ ప్రాంతాన్ని బాగా తయారు చేసినప్పుడు మాత్రమే మన నివాళి అర్పించుకున్నట్లుగా భావిస్తూ, మీ అందరితో కలిసి నేను కూడా ఈ ప్రాంతాన్ని అభివృద్ధి చేయడానికి కృషి చేస్తాననేటువంటి మాటని మరొక మారు మీ అందరికీ తెలియజేసుకుంటూ, ఇంత మంచి కార్యక్రమాన్ని ఏర్పాటు చేసినటువంటి గారి గురించి చెప్పాలంటే నిజంగా మన గుండెల్లో ఒక ధైర్యాన్ని నింపుకునే ఒక ఆదర్శ పురుషుడు. చిన్నతనంలో నేను స్కూల్ బుక్స్లో చదువుకున్నప్పుడు ఆయన చేసినటువంటి ఉద్యమ స్ఫూర్తిని ఆ రోజు మనం చదువుకోవడం జరిగింది, సినిమాల్లో చూడడం జరిగింది. కానీ నిజంగా ఇవాళ నేను ఆయన సమాధికి నివాళులు అర్పించుకునే అవకాశం కల్పించిన అయ్యన్న పాత్ర గారిని మనస్ఫూర్తిగా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తాను. నేనైతే ఊహించలా, కానీ అటువంటి మనం చాలా మంది సినిమాల్లో చూసాం, ఫైట్ చేస్తేనే వాడిని హీరోగా చూసాం, కానీ రియల్ హీరో అల్లూరి సీతారామరాజు గారు అని చెప్పి ఖచ్చితంగా మనం అందరం కూడా చెప్పాల్సినటువంటి అవసరం, పిల్లలు కూడా స్ఫూర్తిగా తీసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. ఆ రోజున బ్రిటిష్ వారి పైన నిజంగా ఆ రోజు ట్రైబల్స్ ఏదైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా భయపెట్టి బయటికి రాకుండా చేయాలని ప్రయత్నం చేస్తే, ఆ ఉద్యమంలో భాగస్వామ్యమైన వాళ్ళని కూడా వాళ్ళమే షూట్ చేస్తానని బెదిరిస్తే, వాళ్ళ కోసం బయటకు వచ్చి లొంగిపోతానని బయటకు వస్తే చెట్టు కట్టేసి షూట్ చేసినటువంటి ఒక దుర్మార్గమైనటువంటి